బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఒక వివాహ వేడుకకు వైసీపీ నేతలు హాజరయ్యారు. ఫంక్షన్ హాల్లోకి చొరబడి టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, నగేష్ అలాగే పలువురు నాయకులపై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయాలపైనట్లుగా సమాచారం. బాధితులను ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఘటనలో 17 మందిపై హత్యాయత్నం కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కసారి అక్కడ పరిస్థితి మనం చూద్దాం. ఒక శుభకార్యానికి హాజరైన నేపథ్యంలో పలువురి పైన, వైసీపీ కార్యకర్తలపైన టీడీపీ నాయకులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పులివెందుల్లో జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడంతా ఉలిక్కి పడ్డారని చెప్పాలి. కడప జిల్లా పులివెందుల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. స్థానికంగా ఒక వివాహ వేడుకకు హాజరైన వైసీపీ నేతలపై ఫంక్షన్ హాల్లోకి చొరబడి టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, నగేష్ అలాగే పలువురు మిగతా వైసీపీ నాయకులపైన మొత్తం మీద సుమారుగా 17 మందికి పైగా ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఇప్పటికీ వెళ్ళి వారిని పరామర్శించినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ, ఎప్పుడు ఎవరి మీద ఎవరు దాడులు చేసుకుంటారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం. ఒకసారి మనం ఆ విజువల్స్ చూద్దాం. అవినాష్ రెడ్డి వారిని పరామర్శిస్తున్నారు. ఎలా జరిగింది, ఏం జరిగింది అనే వివరాలు ఒకసారి చూద్దాం. అక్కడ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. మరోవైపు అంశానికి సంబంధించి బీటెక్ రవి రెస్పాండ్ అయ్యారు. ఆయనే మాట్లాడారు. ఒకసారి చూద్దాం. జరిగింది. ఆ సంఘటనను ఇప్పుడే ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి, అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి. అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతని తుండూరు మండలం, ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, మాకు చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని 3-4 రోజుల నుంచి అతన్ని బ్రతిమాలుతూ, ప్రలోభ పెడుతూ, భయపెడుతూ మీరు ఏం చేస్తారో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు విత్డ్రా చేసుకుంటేమంటే కూడా వినకుండా, విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద వేస్తున్నారు. నిజంగా మాకు అలాంటి అవకాశం, మేము ఏదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే అక్కడ ఇక్కడ 12-11 మంది నామినేషన్ ఇచ్చారు. అంతకుముందు గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా చేశారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటాను. కాబట్టి వాళ్ళే ఇదంతా చేసుకొని వాళ్ళ మాట వినలేదని ఈ రకంగా చేసి అతను ఆయన స్టేట్మెంట్ వల్ల వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుని కొట్టినారని ఇస్తారు. ఎట్లా మాట్లాడుతున్నాడు అతను? ఒకసారి చూసుకో, బ్యాలెట్ చూసుకో, ఏ పార్టీకి చెందినవాడు అయితే అర్థమవుతుంది. అది అతను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఆ విషయం కూడా తెలియకుండా మీరు ఈ రకంగా చేయడం సరే. నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగింది అనుకోండి, దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు. ఇక్కడ ఇతన్ని భారతి గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఇది మళ్ళీ మాకు పలు రకాల అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది. గతంలో వివేకానంద రెడ్డి కేసులో కుట్లు వేసి చేసిందంతా గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చాయి.
ఇప్పుడు ఇతనికి ఏదన్నా ఆ ఇంజక్షన్ వేసి ఇండిపెండెంట్ చనిపోయినాడని ఎలక్షన్ ఏదన్నా చేసేదానికి కానీ, లేదంటే ఇదంతా కూడా మా మీద మళ్ళా వివేకానంద రెడ్డి కేసులో మమ్మల్ని ఎట్లాగా ముద్దాయిలు చేర్చాలని మేమే చేశామని చెప్పి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చాలని ప్రయత్నం చేశారో అలాంటి కుట్రకోణమే దాగి ఉంది. కాబట్టి అతన్ని గంగిరెడ్డి హాస్పిటల్ తీసుకున్నారు. దయచేసి పోలీసు వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తానా, అతన్ని అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి మార్చండి. లేదంటే ఆ సైదాపురం సంటికి తప్పకుండా ప్రాణహాని చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి బాగా ఇది అలవాటు. రెండో పాయింట్ వచ్చేసి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ప్రతిరోజు ఆయన స్క్రిప్ట్ ముందే జరగబోయే కాలజ్ఞానం బ్రహ్మంస్వామి చెప్పినట్టు చెప్తాడు. ఈరోజు దాని బీటెక్ రవి చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. అతను అసలు వైసీపీ కార్యకర్త కాదు, అతను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. స్థానిక సంస్థల్లో కూడా ఆయన సపరేట్గా ఉన్నాడు, ఎవరికి మద్దతుగా లేడు అంటూ మాట్లాడారు. మరోవైపు అతని మీద దాడి చేసిన వైసీపీ నాయకులే చేశారు, అసలు వాళ్ళకి ఏవో సమస్యలు ఉన్నాయి, అవి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు అవినాష్ రెడ్డి వర్షన్ ఎలా ఉంది ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మరియు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన సురేష్ గారు, వీళ్ళిద్దరిని ఒక పెళ్లిలో ఉండగా ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరైతే స్పీకర్ ఫంక్షన్ హాల్లో అనూహ్యంగా అక్కడికి దాదాపు ఒక 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి, దాదాపు 5 వాహనాల్లో 30 మంది కార్యకర్తలు వచ్చి అత్యంత తీవ్రంగా కర్రలతో రాడ్లతో వాళ్ళని చితకబాటడం జరిగింది, విపరీతంగా కొట్టడం జరిగింది. ఒళ్ళంతా దెబ్బలే. అమరేష్ అనే వైసీపీ కార్యకర్తకి అయితే తల మీద దాదాపు ఇంత లోతు దెబ్బ. నథింగ్ బట్ భయభ్రాంతులకు గురి చేయడానికి, అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి, మనుషులను చంపేదానికి కూడా వెనకాటంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కేవలం ఈ ఎలక్షన్లలో భయభ్రాంతులకు గురి చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద దాడి చేయాలా, దాడి చేసి ఈ ఎలక్షన్ తమరి కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి ఒక కుట్టిలో పన్నాగం ఇది. వాళ్ళు గడిచిన కొన్ని రోజులుగా తిరుగుతున్నారు, ఎక్కడే కానీ ఆశ కనిపించడం లేదు. వాళ్ళకు ఆశ కనిపించలేదు కాబట్టి రైట్. దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తిని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, చూడ్డానికి చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి, సెన్సిటివ్ విజువల్స్ కాబట్టి మేము బ్లర్ చేయాల్సి వస్తుంది. కొంత సున్నిత మనస్కులు బాధపడే అవకాశం ఉంటుంది ఇలాంటి విజువల్స్ చూడడం వల్ల. ఆర్టీవీ ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటూ మీకు సూచిస్తుంది. మరోవైపు చూస్తున్నాం, ఆ దాడిలో తీవ్రంగా ధ్వంసమైనటువంటి ఒక కార్ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఒక పెళ్లి ఫంక్షన్లోకి వెళ్ళి వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి, ప్రాణాపాయ స్థితిలో వారు చికిత్సలు పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ని అడిగి తెలుసుకుందాం. కిషోర్, ఏం జరిగింది? ఇద్దరు డిఫరెంట్ వర్షన్స్ చెప్తున్నారు. ఓవైపు బీటెక్ రవి ఏమో అతను అసలు వైసీపీ కార్యకర్తే కాదు, మా నాయకులు మా వాళ్ళు దాడి చేయలేదు అంటున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి ఏమో దాడి చేస్తారా, ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏం జరిగింది అక్కడ? పెళ్లిలో దాడి చేయడం ఏంటి? వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నందు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయనే చెప్పాలి. ఏదైతే టెన్షన్ వాతావరణం పులివెందులో కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నిన్న రాత్రి పెళ్లి కోసం, అంటే తన సన్నిహితుల కోసం అక్కడ వేచి ఉన్నటువంటి సురేష్ రెడ్డి, అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇతరత్ర వర్గాలు అక్కడ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా స్పీకర్ కళ్యాణ మండపం వద్ద వేచి ఉన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కొందరు టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు, కర్రలతో దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో వారు గాయపడడంతో వారందరినీ కూడా అక్కడి నుంచి నేరుగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసిన పరిస్థితి. అయితే వరకు కర్రలతో దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన ఏదైతే తను వైసీపీ అభ్యర్థి కాదు, వైసీపీకి సంబంధించినటువంటి నేత కాదు, అతను ఇండిపెండెంట్ గా పోటీ చేయడంతో వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలకు ఏదైతే జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి లతారెడ్డి భర్త బీటెక్ రవి, అంటే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపణలు చేసినాయి. అయితే మరోవైపు
ఒక రకంగా మొదటి నుంచి కూడా ఏదైతే బెదిరింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారో అదేవిధంగా అభ్యర్థులకు ఎవరైతే పోటీలకు రంగంలో ఉన్నా కూడా ఒకవేళ వైసీపీకి సంబంధించినటువంటి నేతలను ప్రలోభ పెట్టి లోబర్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కూడా గత కొంతకాలంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే పోలీసులకు వర్సెస్ వైసీపీకి మధ్య పోటీ జరుగుతుంది. ఎక్కడే కానీ టీడీపీకి వైసీపీకి మధ్య పోటీ లేనటువంటి భావన కూడా అటు వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా ఎవరైతే తనకు అంటే అనుకూలంగా అంటే ఏజెంట్ ఫారాల కోసం అభ్యర్థులు మరికొంతమందిని అభ్యర్థులను ఇక్కడ బరిలోకి దింపినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అంటే ఏదైతే ఏజెంట్ ఫారాల కోసం అంటే కొంతమంది ఎక్కువ శాతం ఏజెంట్లను ఆ పోలింగ్ రోజున అక్కడ నియమించుకునేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించి ఆ ఏజెంట్ ఫారాలు కూడా వీళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలనుకునే యోచనతో రెండు పార్టీలు కూడా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆ క్రమంలోనే ఈ సురేష్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం అంటే కేవలం ఏజెంట్ ఫారాల కోసం. ఏదైతే ఎన్నికల సందర్భంగా అటు పెద్ద ఎత్తున ఏజెంట్లను అక్కడ నియమించుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని ఎవరు ఓటరు కాదన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కొంత ఎక్కువ శాతంలో ఇక్కడ ఏజెంట్లు నియమించుకోవాలనేది వారి భావన. ఆ భావనలోనే ఆ ఎత్తుగడలో భాగంగానే వ్యూహాత్మకంగా వీళ్ళతో నామినేషన్లు వేయించారు. అయితే మొత్తానికైతే మాత్రం ఏదైతే గాయపడ్డటువంటి సురేష్ రెడ్డి కావచ్చు ఇతరత్ర వైసీపీ నేతలు కావచ్చు వాళ్ళంతా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే, కానీ ఏజెంట్ ఫారాల కోసం మాత్రమే అక్కడ సురేష్ రెడ్డి నామినేషన్ వేశారన్నటువంటి ప్రచారం కూడా అక్కడ జోరుగా సాగుతుంది. ఇదే క్రమంలోనే అటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా ఏదైతే టీడీపీ అనుకూలమైనటువంటి వారు కూడా ఏజెంట్ ఫారాల కోసమే ఈ విధంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఒకసారిగా ఏదైతే ఆ పులివెందుల టీడీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ స్పీకర్ కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ వేచి ఉన్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి తెదేపా శ్రేణులు రాళ్లతో దాడులు చేయడం జరిగిందన్నటువంటి భావన వైసీపీ శ్రేణులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏటీఎం అన్నప్పటికీ కూడా ఈ ఘటనలో ప్రధానంగా 16 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ దాడులకు ఎవరెవరు పాల్పడ్డారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ వ్యవహారం పైన సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఉప ఎన్నికల నేపథ్యంలో అటు పులివెందులలో టెన్షన్ వాతావరణం అంటే ఒక రకంగా ఈ టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తే ఖచ్చితంగా ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తున్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు కావచ్చు అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు పరిణామాల నేపథ్యంలో కూడా గతంలోనే ఈ అరాచకాల అక్రమాలకు అంతా కూడా వైసీపీనే గతంలో కూడా ఇదే విధంగా పోలీసులను అడ్డు పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా గెలుపొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళే ఇలాంటి అరాచకాల అక్రమాలకు పాల్పడతారు. దాన్ని ఆ నెపాన్ని టీడీపీపై నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నటువంటి భావన కూడా అటు బీటెక్ రవి చెప్తున్న పరిస్థితి. ఏది మనప్పటికీ కూడా ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో కొంత టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ఓటర్లు కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. నందు రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు దాడులు చేసుకునే వరకు వెళ్ళాయి. వైసీపీ కార్యకర్తల మీద తీవ్రంగా టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ దాడుల్లో తీవ్రమైనటువంటి గాయాలతో ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 17 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మరోవైపు ఇరు పార్టీల మధ్య కూడా మాటల యుద్ధాన్ని మనం చూస్తున్నాం. టీడీపీ నాయకులేమో మాకు సంబంధం లేదు, దాడి చేసిన వాళ్ళు మా వాళ్ళు కాదు, అలా మేము దాడి చేయం, వైసీపీ నాయకులే వాళ్ళు దాడులు చేసుకుని మా మీద చెప్తున్నారు అంటున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి కూడా మాట్లాడారు, ఎంపీ. ఆయన కూడా మాట్లాడుతూ చెప్తున్నారు టీడీపీ నాయకులు ఇంత దారుణానికి తెగబడుతున్నారా, అధికారం అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు, మా కార్యకర్తలు ప్రాణాలు తీస్తున్నారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రస్తుతం చాలా తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మరిన్ని దాడులు జరగవచ్చు అనేటువంటి అంచనాతో పోలీసులు సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.